ఒక ఊరిలో క్రిస్టి అనే అమ్మాయి ఉంటుంది. తను ఒంటరిగా ఒక ట్రిప్కు బయలుదేరింది. అది వెర్మాంట్ రాష్ట్రంలోని ఉత్తర అడవుల మధ్య ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు ఎల్డర్ గ్రోవ్. ఆ ఊరిలోకి చేరగానే మొబైల్ సిగ్నల్స్ కట్ అయిపోతాయి. చెట్లు ఆగడం ఒక్కసారిగా ఆగిపోతాయి. అప్పుడే మనకి అర్థమవుతుంది ఆ ఊరు మ్యాప్స్లో కూడా ఎక్కడా లేదని. ఆమె ఆ ఊర్లోని ఒక భయంకరమైన ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లో టేబుల్ పైన టీ కప్ అప్పుడే ఓపెన్ చేసి పెట్టినట్టుగా ఒక బుక్, అందులో ఒక పెన్ ఉంటుంది. ఆ ఊరు చుట్టూ ఉన్న అడవి, ఆ అడవిలోని చెట్లు ఇవన్నీ చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. కానీ ఆ ఊరిలోని మనుషులు చూడటానికి చాలా మంచివారుగా అనిపిస్తారు. అయినా కూడా వారు ఎవరితో ఏమీ మాట్లాడరు. ఆ రోజు రాత్రి తను ఆ భయంకరమైన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా ఆ ఇల్లు భూకంపం వల్ల కంపించినట్టుగా అనిపించింది. గోడల్లో నుంచి భయంకరమైన శబ్దాలు వినిపించాయి. అలా ఆ ఇల్లు కూలిపోవడంతో తను కింద ఉన్న సొరంగంలో పడిపోయింది. వెంటనే తనకి "నన్ను ఇక్కడే వదిలిపెట్టు" అనే భయంకరమైన శబ్దం వినిపించింది. అక్కడ ఒక మానవ ఆకారంలో ఉన్న కన్నులేని తెల్లటి మృతదేహం మట్టిలోంచి బయటకు వస్తోంది. అప్పుడే తనకి అర్థమైంది ఆ స్వరంగం ఒక అంతం లేని నరకం అని. వెంటనే ఆ స్వరంగం ఒక గుహలా మారిపోయింది. అక్కడ వందలాది మంది కళ్ళు లేకుండా దేహాలతో గోడలకు ఆనుకుని నిల్చున్నారు. వారిలో లిడియా కూడా ఉంది. లిడియాని చూసి క్రిస్టి ఏడుస్తుంది. అప్పుడే మనకి అర్థమవుతుంది లిడియా, క్రిస్టి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. లిడియా 3 నెలల ముందు ఇక్కడికి ఒంటరిగా వచ్చి ఊరిలోకి ఎంటర్ కాకముందే వాళ్ళ అక్క క్రిస్టికి మెయిల్ చేసింది. లొకేషన్ షేర్ చేసి ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంది, నువ్వు కూడా రా క్రిస్టి అని మెయిల్ చేసి ఉంటుంది. ఇక అప్పటి నుంచి తన నుంచి మెయిల్స్ ఉండవు, కాల్స్ ఉండవు. అందుకే వాళ్ళ అక్క క్రిస్టి తన లాస్ట్ మొబైల్ సిగ్నల్స్ ట్యాప్ చేసి ఇక్కడకు వచ్చుంటుంది. ఇప్పుడు కథలోకి వస్తే వాళ్ళు నా కళ్ళు తీసేశారు అని ఒక విధంగా నవ్వుతుంది. వెంటనే అక్కడ చెప్పలేని ముఖాకారంలో ఆ గోడ నోరు తెరిచినట్లుగా పెద్దగా మారిపోయింది. ఆ గుహ ఊపిరి పీల్చుకుంటోంది. క్రిస్టి వెనక్కి పరిగెత్తింది. పైకి ఎక్కేటప్పుడు కిందకి జారి పడిపోయింది. బయటకు వెళ్లే మార్గం మూసుకుపోయింది. వెంటనే అక్కడికి తెల్లటి ముసుగులు వేసుకొని ఎవరో వచ్చి, "నీవు వినడానికి వచ్చావు, వారు చెప్పడానికి వచ్చారు, ఇప్పుడు నువ్వు విను" అని చెప్తారు. ఇంతలో వెంటనే వారు మాయమైపోతారు. అక్కడ ఉన్న గోడకి ఒక పెద్ద కన్ను ఏర్పడుతుంది. అది క్రిస్టి వైపే చూస్తూ ఉంటుంది. క్రిస్టి కళ్ళు తిరిగి పడిపోతుంది. కాసేపయ్యాక క్రిస్టి అడవిలో నిద్రలేస్తుంది. సూర్యోదయం అయి ఉంటుంది. ఎదురుగా లిడియా ఇల్లు. లోపలికి వెళ్ళి చూస్తే ఇల్లు అంతా ఖాళీగా ఉంటుంది. బయటకి వచ్చి చూస్తే బయట ఉన్న గ్రామస్తులు ఆమెని గుర్తుపట్టరు. క్రిస్టి అరవాలని ప్రయత్నిస్తుంది కానీ గొంతు నుంచి మాట బయటికి రాదు. క్రిస్టి ఆ కన్ను లాంటి గుహ నుండి బయటపడి 5 రోజులయ్యిందో 5 వారాలయ్యిందో తనకి అర్థం అవ్వదు. ఎందుకంటే ఎల్డర్ గ్రోవ్ యొక్క సమయం సరిగ్గా పనిచెయ్యదు. అక్కడ ఉన్న ప్రజలు ఆమెను చూడలేరు. వాళ్ళ ముఖంలో జీవం లేదు, కళ్ళలో వెలుతురు లేదు, నోరు మూసుకున్నట్టుగా ఉంది. కానీ ఆకలితో కాదు, భయంతో. ఒక చిన్న పిల్లవాడు క్రిస్టిని అలాగే చూస్తూ నిలబడి ఉంటాడు. ఆ పిల్లవాడి కళ్ళల్లో జీవం ఉండదు. రాత్రివేళ మళ్ళీ అడవిలోంచి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తోంది. తర్వాత రోజు క్రిస్టి అడవిలో తిరుగుతూ ఒక పాత చర్చ్ని కనిపెట్టింది. ఆ చర్చి పైన అంతా గడ్డితో కప్పబడినట్టుగా ఉంది. గోడలపైన మొత్తం ఒకేలాంటి గుర్తులు ఉన్నాయి. బాహ్యంగా తెరిచిన నోరు, స్పైరల్ ఆకారంలో నాలుక, గోడలు మొత్తం ఇవే ఆకారాలతో నిండిపోయాయి. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే ఉన్న కొవ్వొత్తులు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. ఆ చర్చి లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక అద్దం ఉంది. అద్దం లోపల ఏదో ఒక మనిషి ఆకారంలో నీడ కనబడింది. క్రిస్టి ఆ అద్దం దగ్గరకు వెళ్ళి చూడగానే అందులో ఉన్న ప్రతిబింబం వేరే వారిలాగా కనబడింది. ఆ ప్రతిబింబం క్రిస్టిని చూసి, "నీవు దాదాపుగా సిద్ధంగా ఉన్నావు క్రిస్టి" అని చెప్పింది. క్రిస్టికి ఏమీ అర్థం కాలేదు. ఆ ప్రతిబింబం క్రిస్టి వైపే చూస్తూ నోరు తెరిచింది. కళ్ళు పెద్దవిగా చేసింది. ఆ కళ్ళలోంచి నల్లటి ద్రవం కారుతోంది. వెంటనే క్రిస్టి భయంతో పారిపోయింది. క్రిస్టి తిరిగి లిడియా ఇంటికి వచ్చి ఎల్డర్ గ్రోవ్ యొక్క రహస్యం తెలుసుకోవడానికి నేలపైన ఉన్న దుమ్మును తుడిచి ఒక గుంత తీసింది. అందులో కొన్ని డైరీలు దొరికాయి. బహుశా అవి ఇక్కడకు వచ్చిన వాళ్ళవి అయ్యుండొచ్చు అని అనుకుంది. ప్రతి డైరీలో ఒకే వాక్యం ఉంది: "దే వాక్ వెన్ వీ ఫర్గెట్ దేర్ నేమ్స్" అంటే మనం వారి పేర్లను మర్చిపోతే వారు వస్తారు అని అర్థం. అలాగే క్రిస్టి నిద్రలోకి జారుకుంది. తను నిద్రలో ఉండగానే కిటికీ నుంచి ఏదో ఒక ఆకారం క్రిస్టిని చూస్తున్నట్టుగా ఉంది. బయట భయంకరమైన శబ్దాలు. కిటికీలోని ఆకారం ఒక చెట్టు తొక్కతో తయారైన శరీరంలా ఉంది. దాని వేళ్ళు వంకరగా, కళ్ళు తన చెల్లి లిడియా కళ్ళలాగా ఉన్నాయి. ఆ రాత్రంతా ఆ ఆకారం క్రిస్టినే చూస్తూ ఉంది. మరుసటి రోజు క్రిస్టి మళ్ళీ చర్చి దగ్గరకు వెళ్ళింది. లోపల చర్చి కింద ఇప్పుడు ఒక మెట్ల దారి ఉంది. ఆ మెట్ల దారి మనిషి కండరాలు, ఎముకలతో తయారైనట్టుగా ఉంది. ఆ మెట్ల దారి చాలా మెత్తగా మరియు తడిగా ఉంది. బహుశా అది
మనుషుల రక్తం అయ్యుండొచ్చు అని అనుకుంటూ క్రిస్టి కిందకి దిగుతూ వెళుతోంది. అక్కడ చీకట్లో ఏదో ఉంది. వందల నోర్లు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఉన్నాయి. అవి ఏదో చెప్తున్నాయి. ఆమె స్థానాన్ని నువ్వు తీసుకో, ఆమె స్వతంత్రురాలు అని ఏవేవో చెప్తున్నాయి. వెంటనే క్రిస్టికి లిడియా కనిపించింది. తను గ్రామం నుంచి వెళ్ళిపోతోంది. కళ్ళలో వెలుగు, మొహంలో చిరునవ్వు, చాలా ఆనందంగా వెళ్తోంది. ఇప్పుడు క్రిస్టికి మొత్తం అర్థమయ్యింది. ఇది ఒక హాలోయింగ్ అంటే ఈ ఊరు మొత్తం ఖాళీగా ఉంది అని అర్థం. ఇది ఒక చావుల చక్రం. ఇక్కడ ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో లేరు. ఇప్పటిదాకా క్రిస్టికి కనిపించిన వారంతా దయ్యాలే. వెంటనే భూమిలో నుండి ఒక చెయ్యి బయటకు వచ్చి క్రిస్టికి ఒక ముసుగును ఇచ్చింది. అది నా కోసమే తయారైనట్టుగా ఉంది. దాన్ని నేను తప్పకుండా ధరించాలి, లేకపోతే చచ్చిపోతాను. అలా అని ధరిస్తే నన్ను నేను పూర్తిగా మర్చిపోతాను అని క్రిస్టి తనలో తాను అనుకుంది. వెంటనే ఆ ముసుగును తీసుకుని ధరించింది. వెంటనే ప్రపంచం శబ్దం లేకుండా కూలిపోయింది. చుట్టూ ఎటు చూసినా సమాధి రాళ్లే. వాటిపైన పేర్లు లేవు. ఇప్పుడు క్రిస్టి ఎల్డర్ గ్రోవ్లో తిరుగుతోంది. తనకి తన పేరు, ఊరు ఏదీ గుర్తులేదు. ఎవరైనా ఎల్డర్ గ్రోవ్కి వాళ్ళ ప్రియమైన వాళ్ళని వెతుక్కుంటూ వస్తే వారిని ఒక ఇంట్లోకి పిలుచుకెళ్ళి కింద ఉన్న సొరంగ మార్గంలోకి వారిని పంపిస్తూ హాలోయింగ్కి ఆకలి తీరుస్తూ ఉంటుంది క్రిస్టి. కొన్ని రోజుల తరువాత ఎల్డర్ గ్రోవ్లో పగటి సమయంలో కూడా భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. రాత్రి సమయంలో గ్రామస్తులు ఎవరూ కనపడకుండా ఉంటారు. అడవి చివరలో క్రిస్టి ఒక బావిని కనుగొంది. ఆ బావి చుట్టూ మనుషుల ఎముకలు, బూడిదతో ఆ బావి కప్పబడినట్టుగా ఉంది. ఆ బావి నీటితో కాకుండా రక్తంతో నిండి ఉంది. క్రిస్టి తన ఇంటికి వెళ్ళగానే అద్దంలో ఏదో తెల్లని ఆకారం ఉంది. దగ్గరకు వెళ్ళి చూస్తే అక్కడ లిడియా ఉంది. లిడియా కళ్ళలో అంతా శూన్యం. అనవసరంగా నోట్లో పెరిగిన ఎక్కువ పళ్ళు. చూడటానికే చాలా భయంకరంగా ఉంది. ఆమె ఆగకుండా ఒకే మాట చెప్తోంది. నీవు ముసుగు ధరించావు, భారాన్ని కూడా నీవే మోయాలి అని లిడియా క్రిస్టితో చెప్తోంది. అదే రోజు రాత్రి క్రిస్టి అడవిలో నుంచి ఏదో శబ్దం విని ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్తోంది. మార్గంలో ఒక నల్లని చెట్టు, దాని కాండంలో ఎర్రని నరాలు. ఆ భయంకరమైన చెట్టు చుట్టూ కొన్ని మానవ ఆకృతులు మోకాళ్లపై కూర్చున్నాయి. వారంతా ఎల్డర్ గ్రోవ్ యొక్క గ్రామస్తులే. వారి ముఖాలు మృదువుగా, పెదవులు మౌనంగా మూతబడి ఉన్నాయి. పైకి చాపబడ్డాయి. వారు ఆరాధిస్తున్నారా లేదా వేడుకుంటున్నారా అర్థం కావట్లేదు. వెంటనే చెట్టు క్రిస్టి వైపు చూసి నోరు తెరిచి నవ్వుతోంది. అలా నవ్వుకుంటూ హాలోయింగ్ అంతటినీ నాశనం చేస్తుంది అని భయంకరంగా అరవడం మొదలుపెట్టింది. వెంటనే క్రిస్టి అక్కడి నుండి వెనక్కి వస్తోంది. క్రిస్టి దారిలో వస్తుండగా ఒక మానవ ఆకార బొమ్మ ఎర్రని నరాలతో అణచివేయబడి చాలా దారుణంగా తయారైంది. క్రిస్టి దానిని చూసింది. తనకి ఏదో గుర్తొచ్చినట్టుగా ఉంది. తన పాత జ్ఞాపకాలు కొద్దిగా గుర్తొస్తున్నాయి. చివరకు తనకి అర్థమైంది అక్కడ ఉన్నది క్రిస్టి దేహమే అని. తను బ్రతికి లేదు, అలా అని చావను లేదు. తను హాలోయింగ్లో భాగమైపోయింది. క్రిస్టి చర్చిలో ఉన్న మెట్ల గుండా వెళ్ళింది. అలా వెళ్తుండగా భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. అయినా కూడా క్రిస్టి భయపడలేదు. తను చీకటిని అంగీకరించింది. ఆ మెట్లు ఎక్కగానే గ్రామం మొత్తం కనబడింది. ఆ గ్రామం కింద ఒక గది ఉంది. ఆ గ్రామం ఇప్పుడు రక్తం మరియు రాళ్లతో కలిసి పెరిగినట్టుంది. కింద ఉన్న ఆ గదిలోకి వెళ్ళగానే లోపల ఒక పెద్ద భారీ ఆకారం మనుషుల నరాలతో నిండి ఉంది. అది గాలిలో వేలాడుతోంది. ఆ భారీ ఆకారం నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. లిడియా, గ్రామస్తులు, అంతే కాకుండా క్రిస్టి గొంతు కూడా అందులో నుంచి అరుస్తోంది. నీవు ఇంకా మనిషి కాదు, నీవు మా ప్రతిధ్వనివి. నీ పేరు మరిచినప్పుడు నీవు మా గొంతవుతావు అనే శబ్దాలు వస్తున్నాయి. ఇక్కడ ఇంకొకరు ఉన్నారు. ఆకారం స్పష్టంగా లేదు. అది బావి వద్ద నిలబడి నీటిలోకి చేతులు చాపుతోంది. అది లోపల నుంచి ఏదో తీసుకుంది. సరిగా క్రిస్టి వెనుకకు తిరిగింది. హాలోయింగ్ గట్టిగా అరిచింది. ఎందుకంటే క్రిస్టికి తన గతం గుర్తొచ్చింది. అలా గుర్తు రావడం అంటే హాలోయింగ్కి ఎదురు రావడం అన్నట్టు. క్రిస్టి తన చేతిలో అగ్ని తీసుకుని అడవిలోకి వెళ్తోంది. దారిలో నల్లటి చెట్టు ఆకారంలో మంట వచ్చింది. అప్పటి వరకు మౌనంగా ఉన్న గ్రామస్తులు క్రిస్టికి అడ్డుగా నిలిచారు. వారందరినీ దాటుకుని వెళ్తోంది క్రిస్టి. తను చర్చి దగ్గరకు చేరుకుంది. అక్కడ ఉన్న చర్చ్ కూలిపోయింది. దీక్షా స్థలంలో ఒక చీలిక ఉంది. అందులో పాత బలిదానాల కింద దాగి ఉన్న క్రిస్టి యొక్క ముసుగు ఇంకా వేడిగానే ఉంది. అది ప్రాణాలతోనే ఉంది. తను దానిని తీసుకొని బయటకు వచ్చింది. హాలోయింగ్కి శాశ్వతమైన చావు ఇంకా రాలేదు. దానిని ఎదిరించి బయటపడ్డదాన్ని నేను ఒక్కదాన్నే అని క్రిస్టి తనలో తానే అనుకుంది. నుండి ఇక్కడికి వచ్చే వారికి నేను రక్షకురాలిగా ఉంటాను. నా చెల్లికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగనివ్వను అని క్రిస్టి అక్కడే ఉండిపోయింది.